లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకింత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువా ఈ బొగ్గు? మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్, బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్న 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? మరి ఎట్లా చూపించింది 1,600 కోట్ల బొగ్గు ఉన్నదని? ఈ కార్మికులు రేపు నేను ఈ అఫీషియల్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తా, మీకు మీరు తీసుకోండి, నేను ఈ పేపర్ కూడా ఇస్తా. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినామని దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, డివిడెండ్ కట్టి, డిఎంఎఫ్టి కట్టి ఎవని కొంప ముంచుతున్నారు? ఎటువైంది మరి 1,600 కోట్ల బొగ్గు? ఒక్క బొగ్గు ముక్కనన్నా దొరుకుతుంది ఆడపోతే? బొగ్గు ముక్క దాచుకునేదా బంగారమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్దగా ఉండాలి లాట్లు. మరి ఆ బొగ్గు ఏమైంది? ఇది ఈరోజు టీజీబీకేఎస్ ప్రశ్నించాలి. ఏమైంది? ఆ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా? ఎక్కడుంది బొగ్గు? ఏమైంది? ఎవడమ్ముకున్నాడు? మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి? అసలు తీసిండ్రా తీయలేదా? తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా? తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా? లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి 1,600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా? సాట్కి అమ్ముకున్నారా? ఈ 1,600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తి తీయాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు నేను బొగ్గు బాయి వైజ్ చెప్పిన, మీకు ఇంకా డీటెయిల్డ్గా అన్ని బొగ్గు బాయిల స్టాక్ వివరాలు కూడా ఇస్తా. మీరు రేపటి నుంచి దీన్ని పోయి తీయండి, మీ జీఎంలను అడగండి. బొగ్గు బాయికో జీఎం ఉంటాడు కదా. మందమరి బొగ్గు బాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్టు జీఎంఏ చూపిస్తాడు వెబ్సైట్లో. మరి 700 పని జీఎంను పట్టుకొని పోండి, తీయాలి కదా అన్న. ఒక డివిజన్కి ఒక జీఎం ఉంటాడు కదా, ఈ బాయికి ఒక జీఎం ఉంటాడు కదా. రేపు మీరు పోవాలి, ఆర్జీవన్ రామగుండం వాళ్ళంతా పోయి 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని నువ్వు చూపిస్తున్నావా లేదా? ఉన్నది. మరి ఆడుంది చూపి. మరి ఏడిపోయింది బొగ్గు? ఆ పైసలు ఎవరు తిన్నాడు? ఈ స్కామ్ తీయాలన్నా వద్దా? దిస్ ఈజ్ నెంబర్ 1. ఇక నెంబర్ 2, మనం అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో షార్టేజ్ ఉంది కరెంటు, ఈ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి సాధించాలని కేసీఆర్ గారు 2x600 1,200 మెగావాట్లు జైపూర్లో విద్యుత్ ప్లాంట్ పెట్టినాం. ఉత్పత్తి అయింది, కరెంటు తీసుకున్నాం, పీపీఏ చేసినాం, దానికి డబ్బులు కడతా ఉన్నాం. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇంకేం చేసిండ్రు? 1x800 ఇంకోటి కడతాం జైపూర్లో అన్నారు. అన్నారా? పని స్టార్ట్ అయిందా? అయితే ఈ 1x800కు రాజస్థాన్ రాష్ట్రంతో జైపూర్ జేవీ చేసిండ్రు.
తెలంగాణ గవర్నమెంట్ రాజస్థానంతో జేవీ చేసుకున్నారు. జాయింట్ వెంచర్ తెలంగాణ 76, రాజస్థాన్ 24.